బ్రేకింగ్ న్యూస్. ఎస్బీఐ నుంచి ఖాతాదారులు లోన్ పొందాలి అంటే ముఖ్యంగా హోమ్ లోన్కి సంబంధించి ఒక 40 లక్షల రూపాయల వరకు కూడా లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కడితే మంచిది, శాలరీ ఎంత ఉండాలి, అదేవిధంగా సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, ముఖ్యంగా లోన్ టెన్యూర్ ఎంతవరకు పెట్టుకుంటే మేలు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోన్ గోల్డ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ప్రతి ఒక్క సిబిల్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక వివరాలు చూసేద్దాం. ఎస్బీఐ నుంచి ఖాతాదారులు 40 లక్షల రూపాయల వరకు కూడా లోన్ పొందేందుకు దీనికి సంబంధించిన వివరాలు వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఎస్బీఐ హోమ్ లోన్ గురించి ఒక కథనం అయితే ఉపయోగపడుతుంది. ఇది 40 లక్షల రూపాయల వరకు కూడా హోమ్ లోన్ అయితే తీసుకోవాలంటే మీ యొక్క జీతం అనేది, సిబిల్ స్కోర్ అనేది, లోన్ కాలపరిమితి వంటి అంశాలు ముఖ్యంగా పరిగణలోకి అయితే ఖచ్చితంగా తీసుకోవడం ముఖ్యం. ఇక సాధారణంగా బ్యాంకులు నెల జీతంలో 50% వరకు కూడా ఈఎంఐ భరించే సామర్థ్యం అయితే ఉందా లేదా అని అయితే చూస్తాయి. ఇక 40 లక్షల రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవాలి అంటే 30 ఏళ్ళ కాలపరిమితితో తీసుకుంటే కనుక నెలకు మనకు సుమారు 28,000 రూపాయల నుంచి 32,000 మధ్య అయితే మనకి ఈఎంఐ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల కనీసం 55,000 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు కూడా నెల జీతం ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే సిబిల్ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంకా మంచిది. తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇక సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే కనుక వడ్డీ రేటు పెరగవచ్చు, లేదంటే లోన్ ఆమోదంలో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ హోమ్ లోన్లకు సాధారణంగా 30 సంవత్సరాల వరకు కూడా రీపేమెంట్ కాలం అందుబాటులో ఉంటుంది. బ్యాంకు తుది నిర్ణయం తీసుకునే సమయంలో జీతం, ఉద్యోగ స్థిరత్వం, ఇప్పటికే ఉన్న ఇతర లోన్లు, క్రెడిట్ హిస్టరీ అనేది వంటి అంశాలు కూడా పరిశీలిస్తుంది. ఈ విషయాలు మీరు గమనించాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ లైక్ చేయండి.